హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ బురదలోకి వచ్చింది ఈ పిల్ల. ఓయమ్మ, ఏందో నేను వీడియో ఆన్ చేసేలకే జారి కింద పడుతున్నా. నువ్వు ఎప్పుడు నీకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అని అంటుంటారు వీళ్ళు కూడా. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను బాగున్నా. ఈ డైలాగ్ మౌనిక అక్కది, మంచిగా ఉన్నారా అనేది. అక్క వీడియో ఇప్పుడే చూసి వచ్చిన అనమాట, అందుకే అక్కడ డైలాగ్ వచ్చింది. నాకు కొంచెం మొన్న వర్షానికి నాన్నాను కదా, జలుబు అయితే వేసిందనమాట. నీకు ఎప్పుడు ఏదో ఒకటి బాగుండదులే అని అంటారేమో. వాకింగ్కి వచ్చిన బయటికి, ఇంకా ఇంట్లోనే ఉంటాం. నిన్న వాకింగ్కి పోలే, భయపడి నేను. మా అమ్మ అయితే పోయిందండి. నేను పోతాను నీకేమమ్మా అని చెప్పేసి మా అమ్మ అయితే పోయొచ్చింది. నేనైతే వాకింగ్ పోలే, వర్షం పడుతుంది అని చెప్పేసి. ఈ చెవునొప్పికి ట్యాబ్లెట్స్ వాడినాను కదా, ట్యాబ్లెట్స్ వల్ల ఫేస్ అంతా ఉబ్బినట్టు అయింది. పవర్ ఎక్కువ ఇచ్చినట్టున్నాడు, అందుకని అనుకుంటా ఉన్నా. ఏమో నాకైతే తెలియదు. బురద తగ్గిందిలేండి, వర్షం పడలేదు. మొన్న ఒక్కరోజు పడింది కానీ నిన్నైతే ఏం వానేం పడలేదనమాట. నేనేం చెప్పాలని వీడియో ఆన్ చేసినానంటే, అందరు లైవ్ చేస్తున్నారు కదా, నేను కూడా లైవ్ చేద్దాము అనుకుంటున్నా కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అందరికి వచ్చే బ్యాడ్ కామెంట్స్ నేను చెప్తాంటా కాబట్టి మా అమ్మకి వద్దులే దండాలు దొరానింది మా అమ్మ కూడా. అదనమాట మ్యాటరు. నా వాయిస్ నాకే వినిపించింది కావట్లే, ఇంకా మీకు ఎట్లుందో. ఎట్టుంది మా వాయిస్? బర్ర వాయిస్ లాగుందిలే. నాతో చూడ బొంగురు పోయినట్టుందంట, పోయింది గొంతు. ఏం చేద్దాం, వీడియోస్ ఏం లేవని నేను ఉత్తు పెట్టి నేను ఆడిపోతే ఆడికి వస్తుంది ఫ్రెండ్స్. నాకు ఫుల్ కోపం వస్తుంది. ట్రాక్టర్ సేద్యాలు చేస్తున్నారు, ఇంకా వరి పని స్టార్ట్ అయిందనమాట. అందరూ ఇంకా వర్షాలు బాగా పడినాయి కదా, కనిపిస్తుందా ట్రాక్టర్ అక్కడెక్కడో. యాడో చూపిస్తే మాకేం కనిపిస్తుంది అంటారా? కనిపించిన కాడికే చూడండి. నా ఫోన్ ఏం పెద్ద ఎక్కువ కాస్ట్లీ ఫోన్ ఏం కాదు, నార్మల్ ఫోనే అనమాట. ఏందో ఫేస్ కూడా అంత డల్గా కనిపిస్తుంది మా, ఏందో కెమెరా బాగాలేదేమో ఫ్రెండ్స్. మరి అంత డల్గా అయితే ఏం లేను, బాగానే యాక్టివ్గానే ఉన్నాను. మరి కెమెరా ఏమన్నా సేపు సెల్ కింద పడేసిన. లైవ్లో ఉండింటి, లైవ్ అయిపోయిన తర్వాత లేచి ఛార్జింగ్ పెట్టుకుందామని పరిగెత్తుకుంటూ పోవడంలో మొబైల్ కింద పడిందనమాట. కరెంటు పోద్దేమో గాలి వేసిందని. మొబైల్ ఏదో పాడైనట్టుంది. మొబైల్ పాడైనా కొత్త మొబైల్ కొనుక్కునే సిచ్యువేషన్ అయితే కాదనమాట. ఇప్పుడే అందరు డబ్బులు వస్తున్నాయా యూట్యూబ్లో, సబ్స్క్రైబర్లు 19,000 ఉన్నారు, ఇంతున్నారు అంటున్నారు అంటున్నారు. సబ్స్క్రైబర్లు 1,00,000 మంది ఉన్నా మనకు వాచ్ టైం రాకపోతే రాదు, మన వీడియో చూడకపోతే రాదు కదా. అవర్స్ రావడం లేదని అంటే వీడియోస్ ఎక్కువ పోవట్లేదు అంటే మనమేం పెద్ద కొత్తవి తీస్తున్నామాలేండి అవర్స్ రావడానికి. చెప్పుకుంటే నవ్వు వస్తుంది కానీ మనం కూడా పెద్ద కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి అది కూడా పెద్దగా ఎవరు చూడట్లేదు. ఈ మధ్య నాకు మరీ వ్యూస్ తగ్గిపోయినాయి, ఆలోచిస్తున్నా. అందుకే పిచ్చిగా ఒక వారం 2 వీడియోలు పెట్టినా. ఈ వారం వీడియోలు సరిగ్గా పెట్టట్లే, అంతే ఆలోచనలో ఉన్నా అనమాట. ఏం ఆలోచిస్తున్నాను అని అంటే, వీడియోస్ డైలీ పోస్ట్ చేద్దామా లేదంటే గిన మానేద్దామా ఒక 2 నెలలు వీడియోస్ అని అయితే అనుకుంటా ఉన్నా. రోజు పెట్టే వీడియోసే కదా, పెద్దగా చూడట్లేదని చెప్పేసి ఈ నిర్ణయం అయితే తీసుకుందాం అనుకుంటున్నా, ఆలోచిస్తూ ఉన్నా నేను. నాకు కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువ స్ట్రెస్ అనిపిస్తూ ఉంది. వీడియోస్ అంటే కష్టపడిపోతున్నావా అనుకుంటున్నారేమో. కష్టపడ్డం కాదు కానీ ప్రతి ఒక్కరు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అమౌంట్ వచ్చేస్తుందన్న ఇదిలో మాట్లాడుతుంటే నాకు నచ్చట్లేదు అనమాట. నాకు అవర్స్ రావట్లేదంటే ఎవరు నమ్మలేదు. 1-2 గంటలు వస్తున్నాయండి, ఎందుకో మరి అర్థం కావట్లేదు. నాకు కూడా నా ఫాల్ట్ ఉందా లేకుంటే చూసేవాళ్ళు ఫాల్టా అన్నది తెలియట్లేదు కదా, అందుకే ఆపేద్దాం అనుకుంటున్నా. ఆపేయమంటారా వద్దంటారా కామెంట్ చేయండి. నువ్వు ఆపితే మాకేమి, నువ్వు ఆపకుంటే మాకేమని అంటారా? ఇదంతా నిన్న ఎద్దులతో దున్నిచ్చినారు, అంతా ప్లేస్ అంతా కూడా వాళ్ళ ఓన్ అంట. మా అమ్మ కూడా చెప్పింది నాకు. ఓపిక లేదు ఫ్రెండ్స్, ఏమనుకోవకండి. నిజంగానే జలుబు చేసింది కదా, అట్లే ఉంటుంది. నిన్న వీడియో పెట్టినా, కొంచెం చూడండి. నిన్న వీడియో పెద్దగా చూడలేదు ఎవరు కూడా. ఏమన్నా చెప్తావా మా వాళ్ళతో ఒక 5 నిమిషాలు? మా అమ్మ కూడా ఏం మాట్లాడదలుచుకోలేదంట ఫ్రెండ్స్. వ్యూస్ రావడం లేదండి, మా అమ్మ కూడా మాట్లాడడం లేదు. ఎవరైనా అంతే చూడండి, మనకు సక్సెస్ రాకపోతే ఒక చీపురు పుల్లలాగా చూస్తారు. మనకంటూ సక్సెస్ వచ్చినప్పుడు ఎవరైనా కానీ, అంటే మా అమ్మని కాదు ఎవరైనా చెప్తానా, ఇప్పుడు నన్ను వద్దనుకున్న వాళ్ళంతా రేపు నాకు సక్సెస్ వచ్చినప్పుడు నా వెనక వస్తారని అనుకుంటున్నాను నేను. అయినా నేను ఒకసారి ఆలోచిస్తూ ఉంటా, ఎప్పుడన్నా రేపు సక్సెస్ అయిపోయిన తర్వాత నీకు తోడున్నది ఎవరు, ఇదో కష్టాన్ని పంచుకున్నది ఎవరు అంటే ఎవరు ఉండరు ఫ్రెండ్స్. మా నాన్న, మా అమ్మ, మా బావ తప్ప ఎవరి పేరు చెప్పడానికి లేదు. ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు ఇప్పుడు కూడా.
చెప్పిన తర్వాత కూడా సపోర్ట్ ఎవరు చేయట్లేదు అనమాట. కనీసం ఒక కామెంట్ కూడా చేయరు, మేము చూస్తున్నాంలే అని కూడా చెప్పారనమాట. మేము ఉన్నాము, నువ్వు బాధపడద్దు, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని కామెంట్ చేసినప్పుడు కానీ, నాకు హెల్త్ బాగాలేదని చెప్పినప్పుడు కానీ ఎవరు కూడా మేము ఉన్నాంలే, బాధపడద్దు, భయపడద్దు అని చెప్పిన నాదుడే లేదనమాట. అందుకే నేను సక్సెస్ అయినా కూడా ఎవరి పేరు చెప్పండి. ముందు నువ్వు సక్సెస్గా తర్వాత చూసుకున్నావు అంటారా, జోక్ చేసినాలేండి. మన వాళ్ళందరూ అడుగుతూనే ఉన్నారు నన్ను, బాగుందా బాగుందా అని చెప్పేసి. బాగానే ఉంది అన్నట్టే ఉంటుంది. మొన్న చెవి నొప్పి పోయింది, ఇప్పుడు జలుబు చేసింది. ఏందమ్మా కొట్లాడుతున్నారా? పొట్టేళ్ళు మేపడానికి వచ్చిన ముసలాయన అని చూస్తుందట మా అమ్మ. పల్లెటూళ్ళలో కొట్లాట్లు బాగుంటాయి ఫ్రెండ్స్, ఎప్పుడైనా వీడియో తీసి పెడతాలే. ఏయ్ రాయన్న అంటారు అనమాట. ఏయ్ చూసుకుందాం రా అంటారు వాళ్ళు కూడా. మీరు కొట్లాడుకున్నారంటే మేము ఎప్పుడు ఎవరితో కొట్లాడలే. అసలు మా అమ్మ వాళ్ళు నా పెద్దగా అయినప్పటి నుంచి పెద్ద కొట్లాట్లకు కూడా పోలేదనమాట. పెద్ద తెలియదు మాకు గొడవలు పడేది అదంతా. నేను ఎప్పుడో 9th 10th ఉన్నప్పుడేమో 1-2 సార్లు గొడవలు జరిగినాయి. అది వేరే వాళ్ళకు, మా వాళ్ళకి కాదు, మా అమ్మ వాళ్ళకి కాదు, మా రిలేటివ్స్కి వేరే వాళ్ళకి జరిగినాయి అనమాట. మా అమ్మ వాళ్ళు ఎవరితో గొడవకు పోరు, ఎవరి దగ్గరికి పోయి ఒక మాట అనిపించుకోరు. మా నాన్న పెద్ద తరహాగా తిరుగుతాడు అనమాట. అంటే ఏదైనా చెప్పడము, పెద్ద తరహాగా ఉంటారు కదా పెద్దలు అంటారు, అట్లుంటాడు మా డాడీ. చెప్పేదానికే పోతాడు కానీ చెప్పించుకునేంత లేదనమాట. అందుకే పరువు అని పాకలాడుతుంటారు మా వాళ్ళు. ఎక్కువ పరువుకే వాల్యూ ఇస్తారు, మిగతా అవన్నీ పరువు కోసము ఎంతైనా చేయాలి కదా, మామూలే, తప్పదు అది. కొంతమంది పరువు అంటారు. మా చుట్టుపక్కల గొప్ప కులాలు ఉన్నంత మాత్రాన మనమేం తక్కువ కులం కాదండి. నాకు అది నచ్చదు. కొంతమందిలో మా చుట్టూ మంచి పెద్ద పెద్ద క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, మనము వాల్యూ తక్కువ అని మాట్లాడుతూ ఉంటారు. ఎవరి క్యాస్ట్ వాళ్ళకి గొప్ప, ఎందుకు తక్కువ? మా అమ్మ చూడు మళ్ళీ వేరే టాపిక్ పోతున్నా ఉంటుంది మా అమ్మ. అట్లని టాపిక్ అని కాదు, ఎవరి క్యారెక్టర్ గురించి వాళ్ళే దిగదార్చుకున్నట్టు ఆ మాట. అంటే ఎవరికి వాళ్ళే గొప్ప అండి, ఎవరి క్యాస్ట్ వాళ్ళకి గొప్పనే. ఎందుకు అట్లా అనుకోకూడదు, వాళ్ళు గొప్ప మేము తక్కువ అనుకోకూడదు. మన పద్ధతిని బట్టి మనకి వాల్యూ ఉంటుంది, మన మాట తీరుని బట్టి మనకు వాల్యూ ఉంటుంది. కానీ మన క్యాస్ట్ని బట్టి ఎవరు వాల్యూ ఇవ్వరు. ఆ క్యాస్ట్ గురించి ఆలోచించద్దండి ఎవరు కూడా. పెళ్ళిళ్ళప్పుడు ఆలోచించండి 100% పక్క. మ్యారేజెస్ అంటే మన క్యాస్ట్లో మనం చేసుకోవాలి, అది మాత్రం ఒప్పుకుంటా. మిగతా ఏ విషయంలోనైనా వాళ్ళని హైప్ చేసి మనల్ని తక్కువ చేసుకొని అసలు మాట్లాడుకోవద్దు. నాకు అసలు నచ్చదు అట్లా మాట్లాడే వాళ్ళు. చాలామందిని చూస్తున్నా కదా, మా ఇంటి పక్కల ఇల్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మాకు తక్కువ విలువ తక్కువ పరువు తక్కువ అట్లాంటంతా అనుకోకూడదు అసలు. వాళ్ళైతే వాళ్ళది గొప్ప, మంది మనకు గొప్ప, అంతే కదా. ఓకే మరి, నాకు ఇంతకన్నా ఏం మాట్లాడబుద్ధి కావడం లేదు, ఉంటా మరి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే. ఈ మధ్య కొంచెం లాంగ్ వీడియోస్ కూడా కామెంట్లు వస్తూ ఉన్నాయి. నాకు కొంచెము మీకు చూస్తే అర్థమవుతుంటుందిలే. డల్ అయిపోయినా ఊరికేనే. వ్యూస్ రాకపోతే, అవర్స్ రాకపోతే డల్ అయిపోయినా అనుకోకండి. నాకు వ్యూస్ అవర్స్ స్టార్టింగ్ 1 month కూడా ఏం రాలేదు కదా. ఇప్పుడు ఏదో కొంచెము ఆ ట్యాబ్లెట్స్ వల్లనూ అనుకుంటా, ఏదోలే, నా టైమే బాగాలేదు, నా రాతే బాగాలేదు, పొద్దులచ్చం అనుకోకూడదు. ఇంకా దాని గురించి ఇంకా పొద్దుస్తం బాధపడతా అంటే మీకు సిరాకు దొప్పుతుంది. ఈ పిల్లేంద్ర స్వామి అని ఈ ఉత్తుతి పిట చూసినారు ఊగే అరుస్తాను నాయన స్వామి. ఏదైనా మాట్లాడదామంటే మైండ్ అంతా స్పాయిల్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా పోతాను నేను, ఇంకా బాయ్. ఏందో రామా.